ఏంటి మీ కేసెస్ ఏమైనా వచ్చాయా? అవునా, తీసుకురా. ఏంటమ్మా ఇబ్బంది ఏంటి చెప్పు. చెప్తలేను మేడం. అయ్యో పర్వాలేదు, నేను డాక్టర్, నేను ట్రీట్ చేయడానికే నేను ఉన్నాను. చెప్పు. తగ్గిన టాయిలెట్ అయిపోతుంది మేడం. అవునా, వరి అవ్వాల్సింది లేదు. చాలా మందికి తుమ్మినా దగ్గినా బరువులు ఎత్తినా కూడా యూరిన్ లీక్ అవుతుంది. అంతకి రీజన్ ఏంటంటే మజిల్స్ స్ట్రెంగ్త్ కోల్పోతుంది అనమాట. దానివల్ల బ్లాడర్ మీద ప్రెషర్ పడినప్పుడు ఆ మజిల్స్ ఆ యూరిన్ ని హోల్డ్ చేసి ఉంచలేవు, దానివల్ల లీక్ అవుతూ ఉంటుంది. నేను నీకు కొన్ని టిప్స్ చెప్తాను, ఎక్సర్సైజెస్ చెప్తాను, ఫిజియోథెరపీ చెప్తాను, మెడిసిన్స్ ఇస్తాను. అవి వాడితే సరిపోతుంది. దానివల్ల కూడా కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు స్లింగ్ ఆపరేషన్స్ ఉంటాయి. దాన్ని స్లింగ్ ఆపరేషన్ అంటారు. అది మనం చేద్దాము. ఓకేనా? సరే. ఓకే, అయితే ఏం వరి అవ్వాల్సింది లేదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత మజిల్స్ అనేవి వీక్ అవుతాయి. మెనోపాజ్ అంటే అదే బహిష్లో ఆగిపోయిన తర్వాత కూడా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అవుతాయి. ఒబేసిటీలో కూడా ఈ సింప్టమ్స్ అనేవి ఉంటాయి. సో మనం వెయిట్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. ఓకేనా? అర్థమైంది కదా, ఏం వరి అవ్వద్దు. I hope useful this video to you all. Thank you. Thanks for watching. Please subscribe.